ఈరోజు మనం సెకండ్ యూనిట్ రాజ్యాంగ రచన మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. రాజ్యాంగ నిర్మాణ సభ కొరకు డిమాండ్, రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడడం కోసం ఏ విధంగా డిమాండ్ వచ్చిందంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని మొదటిసారిగా 1934 సంవత్సరంలో భారతదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమనేత అయినటువంటి ఎంఎన్ రాయ్ ప్రతిపాదించారు. ఫస్ట్ భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ నిర్మించుకోవాలి, అందుకోసం ఒక రాజ్యాంగ నిర్మాణ సభను మనం ఏర్పాటు చేసుకోవాలని ఫస్ట్ ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎన్ రాయ్ ప్రతిపాదించడం జరుగుతుంది. తర్వాత 1935 సంవత్సరంలో 1935 సంవత్సరంలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ కావాలని అధికారికంగా డిమాండ్ చేసింది. ఎప్పుడు 1935 సంవత్సరంలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారికంగా డిమాండ్ చేసింది. వయోజన ఓటింగ్ ద్వారా ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ఎట్లుండాలంటే లిమిటెడ్ మెంబర్స్తో వయోజన ఓటు ప్రాతిపదికన ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా బయటివారి ప్రమేయం లేకుండా స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలని భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన జవహర్లాల్ నెహ్రూ 1938లో ఒక ప్రకటన చేశారు. ఈ రాజ్యాంగ నిర్మాణ సభకు ఎట్లుండాలి, వయోజన ఓటింగ్ ద్వారా అంటే కొంత అందరి పీపుల్స్ మొత్తం దేశ ప్రజలందరికీ కాకుండా లిమిటెడ్ మెంబర్స్లో అంటే పరిమిత సంఖ్యలో వయోజన ఓటింగ్ ద్వారా స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలని 1938లో జవహర్లాల్ నెహ్రూ ఒక ప్రకటన చేస్తారు. ఈ అభిప్రాయాన్ని భారత జాతీయ కాంగ్రెస్ 1939లో ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పునరుద్ఘాటించింది. ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. ఇట్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకోవడం కోసం ఒక రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేసుకోవాలని ఒక తీర్మానాన్ని జాతీయ కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టిరు. ఎప్పుడు 1939లో ప్రవేశపెట్టిరు. దాన్ని ఆమోదించడం భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించడం ద్వారా దాన్ని పునరుద్ఘాటించింది. ఈ డిమాండ్ని సూత్రప్రాయంగా ఏం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, దానికి రాజ్యాంగ నిర్మాణ సభ కోసం అనుకూలంగానే ఉంది. అంత ముందుకే చెప్పుకుంటూ వస్తుంది. ఎవరైతే బాధ్యతాయుతంగా ఉన్నటువంటి భారతీయులకు మేము తర్వాత అధికారాన్ని బదిలీ చేస్తామంటూ చెప్పుకుంటూ వస్తుంది. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, ఆగస్టు ఆఫర్ ద్వారా ఏం చేసింది, బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఒక స్వతంత్ర రాజ్యాంగాన్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆమోదించడానికి వీలుగా బ్రిటిష్ ప్రభుత్వం పంపిన ఒక ముసాయిదా ప్రాతిపదికతో, అంటే ఒక సెకండ్ వరల్డ్ వార్కు మీరు సహకరించండి భారతీయులు, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మీరు ఒక స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడానికి మేము అనుమతిస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రతిపాదనతో క్యాబినెట్ సభ్యుడైనటువంటి సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ని 1942లో భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం పంపించడం జరుగుతుంది. భారతదేశం 2 స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాలుగా విభజింపబడి వాటికి 2 ప్రత్యేక రాజ్యాంగ నిర్మాణ సభలు ఉండాలని కోరుకున్నటువంటి ముస్లిం లీగ్, అంతకుముందుకు ఏమైంది, మాకు ముస్లింలందరికీ ఒక స్వతంత్ర దేశం కావాలి అని ముస్లిం లీగు దేశ విభజనను కోరుకుంటూ ప్రజా ఉద్యమాల వైపు వెళ్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఈ స్టాంఫర్డ్ క్రిప్స్ 1942లో భారతదేశానికి ఇట్లా బ్రిటిష్ ప్రభుత్వం పంపించినటువంటి ఒక ప్రపోజల్తో భారతదేశానికి రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రతిపాదనను ముస్లిం లీగ్ ఏం చేస్తుంది, క్రిప్స్ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. చివరికి ఒక క్యాబినెట్ మిషన్ని భారతదేశానికి పంపడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, బ్రిటిష్ ప్రభుత్వం ఒక క్యాబినెట్ మిషన్ ప్లాన్ను క్రియేట్ చేసి క్యాబినెట్ మిషన్ని భారతదేశానికి పంపించడం జరిగింది. ఈ కమిటీ 2 రాజ్యాంగ సభల ప్రతిపాదనను తిరస్కరించింది. ముస్లిం లీగ్ని సంతృప్తిపరచడం కోసం ఒక పథకాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ ప్రతిపాదనలో ఉంచింది. ముస్లిం లీగ్ని సాటిస్ఫై చేయడం కోసం ఒక పథకాన్ని రచించింది. అది రాజ్యాంగ నిర్మాణ సభ ప్రతిపాదనలో ఉంచింది. ఎవరు, క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, రాజ్యాంగ నిర్మాణ సభ కూర్పు, కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. అది ఎట్లుంటుంది కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేటువంటిది మనం ఇక్కడ ఈ పార్ట్లో మనం చూడొచ్చు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పరిచిన పథకం ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభని నవంబర్ 1946లో ఏర్పరచడం జరిగింది. ఎప్పుడు 1946లో రాజ్యాంగ నిర్మాణ సభని ఏర్పరచడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి ఈ ఇయర్ నవంబర్ 1946. ఓకేనా.
నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ చూడండి, రాజ్యాంగ నిర్మాణ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది ఉంటారు. మొత్తం రాజ్యాంగ నిర్మాణ సభలో మొత్తం సభ్యులు ఎంతమంది ఉంటారు? 389 మంది ఉంటారు. 389లో బ్రిటిష్ ఇండియా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఆక్రమించుకున్నటువంటి అన్ని ప్రాంతాన్ని మనం ఏమంటామంటే బ్రిటిష్ ఇండియా అంటాము. ఈ బ్రిటిష్ ఇండియాకు కేటాయించిన సీట్లు ఎన్ని అంటే 296. 389లో 296 సీట్లను బ్రిటిష్ ఇండియాకి కేటాయించడం జరిగింది. తర్వాత 93 సీట్స్ ప్రిన్స్లీ స్టేట్లు స్వదేశీ సంస్థానాలు. అప్పుడు భారతదేశంలో స్వదేశీ సంస్థానాలు కూడా ఉన్నాయి. అంటే రాజవంశీయులు పాలించేటువంటి రాజ్యాలని స్వదేశీ సంస్థలు అంటారు. లైక్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నిజాం లాగా చాలా రాజవంశాలు ఉన్నాయి. వాళ్ళందరికీ 93 సీట్స్ ప్రిన్స్లీ స్టేట్లకు కేటాయించడం జరిగింది. బ్రిటిష్ ఇండియాకి కేటాయించినటువంటి 296 సీట్లలో మళ్ళీ బ్రిటిష్ ఇండియా కేటాయించినటువంటి 296 సీట్లలో 4 సీట్లను ఏం చేసిండ్రు? చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్. అప్పుడు చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ అని, ఇప్పుడు మనం యూనియన్ టెరిటరీస్ అని ఉన్నాయి కదా, అప్పుడు చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ అని ఉండేటివి. ఆ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్కి కేటాయించారు ఒక 4 సీట్లను. 296లో 4 సీట్లను చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్కి కేటాయించారు. మొత్తం 292 బ్రిటిష్ ఇండియాకి ఉండడం జరుగుతుంది. చూసినట్లయితే సెకండ్ స్టేట్మెంట్, ప్రతి ప్రావిన్సెస్ మరియు స్వదేశీ సంస్థానం కొన్ని స్వదేశీ సంస్థానాలకు వాటి జనాభా ప్రాతిపదికపై, ప్రతి ప్రావిన్సెస్ మరియు స్వదేశీ సంస్థానం ఉంది కదా, ఇది ప్రిన్స్లీ స్టేట్లు, వాటి జనాభా ప్రాతిపదికపై సీట్లను కేటాయించడం జరిగింది. ఈ సీట్లను కూడా ఎట్లా కేటాయించారంటే జనాభాను బేస్ చేసుకొని ఈ సీట్లను కేటాయించడం జరిగింది. సుమారుగా 1 మిలియన్ జనాభాకి ఒక సీటును కేటాయించడం జరిగింది. 1 మిలియన్ జనాభాకి ఒక సీట్ను కేటాయించడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే జనాభా ప్రాతిపదికన బ్రిటిష్ ప్రావిన్సెస్లకు కేటాయించబడినటువంటి సీట్లు 3 ప్రధాన సముదాయాల మధ్య విభజించాలి. ఈ కేటాయించబడినటువంటి ఈ బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉన్నాయి కదా, ఈ బ్రిటిష్ జనాభా ప్రాతిపదికన కేటాయించినటువంటి బ్రిటిష్ ప్రావిన్సెస్ ఎన్ని ఉన్నాయి? 292 సీట్లు కేటాయించారు బ్రిటిష్ ప్రావిన్సెస్లకు. ఈ 292 కేటాయించబడిన సీట్లను 3 ప్రధాన సమూహాల మధ్య, ముస్లింలు, సిక్కులు, సాధారణ సమూహాలు, ఈ 3 సమూహాల మధ్య ఏం చేయాలి? 3 సమూహాల మధ్య విభజించాలి. ఓకేనా? 3 సమూహాలకు ఈ 3 కేటాయించబడిన సీట్లను 3 ప్రధాన సమూహాల మధ్య విభజించాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రతి సముదాయం యొక్క ప్రతినిధులను సంబంధిత ప్రావిన్స్ యొక్క విధాన సభ ఎన్నుకుంటుంది. ప్రతి సముదాయం యొక్క ప్రతి సముదాయం ఉంది కదా, ఈ సముదాయంల మధ్య విధాన సభ ఎన్నుకుంటుంది. వీరిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకోవాలి. ఇప్పుడు బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉంది, అక్కడ బ్రిటిష్ ప్రావిన్సెస్లో అప్పుడు చిన్న స్టేట్ లాగా ఉంటుండే, అక్కడ ఒక విధాన సభ ఉంటుంది. ఆ విధాన సభలో ఉన్నటువంటి సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, అంటే ఇప్పుడు మనం రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని ఎట్లా ఎన్నుకుంటామో అట్లా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏం చేస్తారు? వాళ్ళు ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది. తర్వాత స్వదేశీ సంస్థానాల యొక్క అధినేతలు ఉంటారు కదా, ఇప్పుడు ప్రిన్స్లీ స్టేట్ రాజవంశాలకు చెందినటువంటి సంస్థానాలు ఉంటాయి కదా, ఆ రాజవంశ సంస్థానాలకు చెందినటువంటి రాజులు ఈ స్వదేశీ సంస్థానాల నుంచి ప్రతినిధులను వాళ్ళే నామినేట్ చేస్తారు. వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులను స్వదేశీ సంస్థానాల యొక్క అధినేతలు ఉంటారు కదా, వారిని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభ అనేటువంటిది ఎన్నుకోబడింది. ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభ పాక్షికంగా ఎన్నికైన, పూర్తిగా కాకుండా పాక్షికంగా నామినేట్ అయినటువంటి సంస్థ, పాక్షికంగా ఎన్నికైన మరియు పాక్షికంగా నామినేట్ అయినటువంటి సంస్థ. పైగా తామే పరిమితమైన ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నికైన ప్రావిన్సెస్ల అసెంబ్లీ సభ్యుల చేత వీరు పరోక్షంగా ఎన్నుకోబడతారు. అక్కడ ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఇది బ్రిటిష్ ప్రావిన్సెస్, తర్వాత ప్రిన్స్లీ స్టేట్లు, అక్కడ ఉన్నటువంటి శాసనసభలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శాసనసభల్లో ఓటింగ్ పద్ధతి ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణ శాసనసభ ఉంది, ఆ శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి కొంతమందిని ఎన్నుకుంటారు. వాళ్ళు వెళ్ళి అక్కడ రాజ్యాంగ నిర్మాణ సభలో పార్టిసిపేట్, అట్లా అక్కడ కూడా అసెంబ్లీలు ఉంటాయి. ఆ అసెంబ్లీలో నుంచి ఆ సభ్యులు ఎన్నుకుంటారు కొంతమందిని, వారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి వెళ్తారు. అట్లా పాక్షికంగా ఎన్నికైన, పాక్షికంగా నామినేట్ అయినటువంటి సంస్థ ఇది. పైగా తామే పరిమితమైన ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నికైన ప్రావిన్సెస్ల అసెంబ్లీల సభ్యుల చేత వీరు పరోక్షంగా ఎన్నుకోబడతారు. రాజ్యాంగ నిర్మాణ సభలోని బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్కు కేటాయించినటువంటి 296 సీట్లకు
1946 జూలై ఆగస్టు మధ్య ఎన్నికలు జరిగాయి. 1946లో జూలై ఆగస్టు మధ్య ఈ 296 సీట్లకి ఎన్నికలు జరిగాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ 208 సీట్లను సాధించింది. అంటే 208 సీట్లు జాతీయ కాంగ్రెస్కు రావడం జరిగింది. ముస్లిం లీగ్కి 73 సీట్లు వచ్చాయి. ముస్లిం లీగ్కి ఎన్ని వచ్చినాయి? 73 సీట్లు. ముస్లిం లీగ్కి భారత జాతీయ కాంగ్రెస్కి 208 సీట్లు వచ్చాయి. చిన్న చిన్న గ్రూపులు మరియు స్వతంత్రకు ఒక 15 సీట్లు సాధించారు. అయితే స్వదేశీ సంస్థానాల యొక్క సభ్యులు రాజ్యాంగ నిర్మాణ సభకు దూరంగా ఉందామని నిర్ణయించుకున్న కారణంగా వారికి కేటాయించినటువంటి 93 సీట్లు భర్తీ కాలేదు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి రాజవంశీయులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారు? మేము రాజ్యాంగ నిర్మాణ సభలో చేరము అని వాళ్ళు ఏం చేశారు? ఓటింగ్కి దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ 93 వాళ్ళకి కేటాయించినటువంటి 93 సీట్లు భర్తీ కాలేదు. తర్వాత వయోజన ఓటింగ్ పద్ధతి ద్వారా భారత ప్రజల చేత రాజ్యాంగ నిర్మాణ సభ ప్రత్యక్షంగా ఎన్నుకోబడకపోయినప్పటికీ, అంటే దేశ ప్రజలందరూ ఈ ఓటింగ్లో పాల్గొనకపోయినప్పటికీ సభలో భారత సమాజాన్ని ప్రాతినిధ్యం వహించే వారంతా ఉన్నారు. ఏది రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రజలందరూ వీరిని ఎన్నుకోకపోయినప్పటికీ ఈ సమాజానికి ప్రాతినిధ్యం వహించేటువంటి, భారత సమాజానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని వర్గాల నుంచి ప్రజలు ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో ఉన్నారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు, ఆంగ్లో ఇండియన్స్, ఇండియన్ క్రిస్టియన్స్, షెడ్యూల్ కులాల వారు, షెడ్యూల్ తెగల వారు, అన్ని తరగతులకు చెందినటువంటి స్త్రీలు ఇందులో ఉన్నారు. మహాత్మా గాంధీ తప్ప ప్రముఖమైనటువంటి వారెందరో ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో ఉన్నారు. ఓకేనా? రాజ్యాంగ పరిషత్తు సీట్ల కేటాయింపు, రాజ్యాంగ పరిషత్ ఎన్నికల ఫలితాలు, రాజ్యాంగ సభలో కులాల వారీగా మనం నెక్స్ట్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో ఎవరెవరు మహిళలు ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది మనం చూద్దాం. నెక్స్ట్ లాస్ట్లో ఉంటుంది. రాజ్యాంగ నిర్మాణ సభ కార్య విధానం, వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏ విధంగా వర్క్ చేసింది అనేది ఇప్పుడు రాజ్యాంగ నిర్మాణ సభ గురించి డిస్కస్ చేద్దాం. 9th డిసెంబర్ 1946 గుర్తుపెట్టుకోవాలి ఇయర్. 9 డిసెంబర్ 1946న రాజ్యాంగ నిర్మాణ సభ మొదటిసారిగా సమావేశమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడు సమావేశమైందంటే 9 డిసెంబర్ 1946న సమావేశమైంది. ముస్లిం లీగ్ ఏం చేసింది? ఈ సమావేశాన్ని బహిష్కరించింది. మేము ఈ సమావేశానికి రామని, ప్రత్యేక పాకిస్తాన్ కావాలని డిమాండ్ చేస్తూ సమావేశానికి రాలేదు. ప్రత్యేక పాకిస్తాన్ కావాలని పట్టుబట్టింది. సమావేశానికి 208 మంది సభ్యులే హాజరయ్యారు. ఎంత? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 208 మంది ఎన్నికయ్యారు కదా. 73 మంది ముస్లిం లీగు సభ్యులు ఎన్నికయ్యారు. కాబట్టి అందులో ఎంతమంది సభ్యులు పాల్గొన్నారంటే సమావేశానికి 207 మంది సభ్యులు హాజరయ్యారు. అందరికన్నా వయసులో పెద్దవాడైన సచ్చిదానంద సింహ ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం తాత్కాలిక చైర్మన్గా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అందులో ఈ 207 మందిలో అత్యంత పెద్ద వయసు వ్యక్తి అయినటువంటి సచ్చిదానంద సింహ గారిని ఏం చేసిండ్రు? తాత్కాలిక చైర్మన్గా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభకు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత 1946 డిసెంబర్ 11న మళ్ళా సమావేశమైంది. డిసెంబర్ 11 తారీఖు నాడు 1946 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని అసెంబ్లీ శాశ్వత చైర్మన్గా, అది సచ్చిదానంద సింహన్ గారినేమో తాత్కాలిక చైర్మన్గా ఎన్నుకున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారినేమో శాశ్వత చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 1946 జనవరి 25న హెచ్సి ముఖర్జీని ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. హెచ్సి ముఖర్జీ గారు ఏమైండ్రు అంటే చైర్మన్, ఉప చైర్మన్ వాళ్ళను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా అంటారు. అట్లా రాష్ట్రపతి, నెక్స్ట్ తర్వాత ఎవరు? ఉపరాష్ట్రపతి, చైర్మన్, ఉప చైర్మన్, అట్లా హెచ్సి ముఖర్జీ గారిని ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అనంతరం ఇద్దరు ఉపరాష్ట్రపతులు ఉండాలని అసెంబ్లీ తీర్మానించింది. దీని ప్రకారం 1947 జూలై 16న టీవీ కృష్ణమాచారి శాసనసభ 2వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇంకొక వ్యక్తి కూడా ఉండాలని చెప్పి ఏం చేసింది? సభ తీర్మానం చేసింది. అయితే 1946 జూలై 16న రెండో వ్యక్తిని విటి కృష్ణమాచారి గారిని శాసనసభ 2వ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేశారు. ఒకరేమో చైర్మన్ ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇద్దరు ఉపరాష్ట్రపతులు ఎవరు? హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి గారు. ఓకేనా? ఇది
ఏ విధంగా జరిగింది అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ ఆశయాల తీర్మానం, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ఎప్పుడు ప్రతిపాదించారంటే 13 డిసెంబర్ 1946, 13 డిసెంబర్ 1946 నాడు జవహర్లాల్ నెహ్రూ చారిత్రకమైనటువంటి ఆశయాల తీర్మానాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ డిసెంబర్ 19 రోజు ఫస్ట్ రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశం అవుతుంది. సమావేశం అయిన తర్వాత డిసెంబర్ 13, 1946 నాడు జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క మౌలికతను, తాత్వికతను ఇది తెలియజేస్తుంది. రాజ్యాంగం ఏమేం చేస్తుంది, దాని యొక్క మూలాలు ఏంది, దాని యొక్క మౌలికత ఏంది, దాని యొక్క ప్రాథమిక విధి ఏందనేటువంటిది ఈ ఆశయాల తీర్మానం ఉంది కదా, ఈ ఆశయాల తీర్మానం ద్వారా మనకు తెలుస్తుంది. ఇందులో చూసినట్టయితే భారత రాజ్యాంగ నిర్మాణ సభ భారతదేశాన్ని స్వతంత్ర సార్వభౌమ గణతంత్రముగా ప్రకటించి దేశ భవిష్యత్తు పాలన కోసం ఒక రాజ్యాంగాన్ని ఏర్పరుస్తూ తమ దృఢమైన సంకల్పాన్ని ప్రకటిస్తుంది అనేటువంటిది ఫస్ట్ అంశం. స్వతంత్రంగా ఉంటుంది, సార్వభౌమంగా ఉంటుంది, గణతంత్రంగా ప్రకటించి దేశ భవిష్యత్తు పాలన కోసం ఒక రాజ్యాంగాన్ని ఏర్పరుస్తుందని తన దృఢమైన సంకల్పాన్ని ప్రకటిస్తుంది. సెకండ్ చూడండి, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. ఇప్పటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, స్వదేశీ సంస్థాన ప్రాంతాలు, భారతదేశంలో బ్రిటిష్ ఇండియాకు బయట ఉన్నటువంటి ప్రాంతాలు మరియు రాష్ట్రాలు, స్వతంత్ర భారతదేశంలో కలవాలని కోరుకునే ఇతర ప్రాంతాలు అన్నీ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటాయి. ఇక నుంచి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, ప్రిన్స్లీ స్టేట్స్, బ్రిటిష్ ఇండియాకు బయట ఉన్న ప్రాంతాలు, ఇంకేమైనా బయట ఉన్న ప్రాంతాలు ఉంటే అవి రాష్ట్రాలు, స్వతంత్ర రాజ్యాలు ఉంటాయి కదా, ఆ స్వతంత్ర దేశాలు భారతదేశంలో కలవాలనుకునే అన్నీ కలిసి ఇక నుంచి భారతదేశంలో అంతర్భాగంగా ఉంటాయి. అన్నీ కలిసి ఉంటాయి, అవన్నీ కలిపి భారతదేశంగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ప్రస్తుత సరిహద్దులతో కానీ ఇప్పుడు ఉన్నటువంటి సరిహద్దులతో కానీ రాజ్యాంగ నిర్మాణ సభ నిర్ణయించే ఇంకో విధంగా కానీ, అంటే రాజ్యాంగ నిర్మాణ సభ సరిహద్దులు నిర్ణయించే ఇంకో విధంగా కానీ, తదుపరి రాజ్యాంగ చట్టాన్ని అనుసరించి కానీ, రాజ్యాంగ నిర్మాణ సభ చేసే చట్టాలను అనుసరించి కానీ పేర్కొనబడిన భూభాగాలు స్వతంత్ర ప్రతిపత్తి గల భూభాగాల హోదాను ఇతర అధికారాలతో కలిసి ఉండగలుగుతాయి. ప్రభుత్వం మరియు పాలనా యంత్రాంగపు అధికారులు మినహా కేంద్రానికి గల అన్ని అధికారాలను వినియోగించగలుగుతుంది. కేంద్రానికి కలిగినటువంటి అన్ని అధికారాలను రాజ్యాంగ నిర్మాణ సభ వినియోగించగలుగుతుంది అని థర్డ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, స్వతంత్ర సార్వభౌమ భారతదేశం, దానిలోని అంతర్భాగాలు మరియు ప్రభుత్వాంగాలు తమ అధికారాన్ని ప్రజల నుండే పొందుతాయి, అంటే ఓటింగ్ ద్వారా పొందుతాయి. ఈ స్వతంత్ర సార్వభౌమత్వాన్ని మరియు అంతర్భాగాలు మరియు ప్రభుత్వాంగాలు, అందులో కలిసిపోయిన అన్ని ప్రభుత్వాంగాలు ఉంటాయి కదా, వీటికి అధికారం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజల నుండే పొందుతాయి. ఫిఫ్త్ స్టేట్మెంట్ చూడండి, ఇదన్నీ ఆశయ తీర్మానాలు. ఈ తీర్మానాల్ని నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది. భారతీయులందరికీ ఆర్థిక, రాజకీయ న్యాయానికి హామీ మరియు రక్షణలు ఉంటాయి. హోదా పరంగా, అంశాల పరంగా చట్టం ఎదుట సమానత్వం, ఆలోచనలో స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, మతాన్ని అవలంబించే హక్కు, ఆరాధన చేసుకునేటువంటి హక్కు, వృత్తిని అవలంబించే హక్కు, సంఘాన్ని ఏర్పరచుకునే హక్కు, చర్చాపరమైన స్వేచ్ఛను చట్టం మరియు ప్రజానైతికతను బట్టి లభిస్తాయి. వీటన్నిటికీ భారత రాజ్యాంగ నిర్మాణ సభ హామీలను కల్పిస్తుంది. వీటన్నిటిని ఏర్పరచుకోవచ్చు, నువ్వు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా నీ మతాన్ని అవలంబించుకోవచ్చు, స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవచ్చు, స్వేచ్ఛగా నీ వృత్తిని స్వీకరించవచ్చు, స్వేచ్ఛగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇట్లా వీటన్నిటికీ రాజ్యాంగ నిర్మాణ సభ ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఏర్పడిపోయే స్వతంత్ర భారతదేశంలో మీకు హామీని ఇస్తుంది అని ఈ ఆశయాల తీర్మానంలో చెప్పడం జరిగింది. తర్వాత సిక్స్త్ స్టేట్మెంట్, అల్పసంఖ్యాక వర్గాల వారికి, వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాల వారికి, ఇతర వెనుకబడిన తరగతుల వారికి తగిన రక్షణలు ఉంటాయి. అయితే వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు ఉన్న వాళ్ళు, వెనుకబడిన వాళ్ళు, అల్పసంఖ్యాక వర్గులు, వారందరూ భయపడుతున్నారు. స్వాతంత్రం వస్తే మా పరిస్థితి ఏంది, ఇట్లా వారందరికీ ధైర్యం కల్పించే విధంగా ఆశయాల తీర్మానంలో అల్పసంఖ్యాకుల వర్గాల వారికి, వెనుకబడిన వర్గాల వారికి, గిరిజన ప్రాంతాల వారికి, ఇతర వెనుకబడిన తరగతుల వారి అందరికీ కూడా వారి రక్షణలు వారికి ఉంటాయి అని హామీ ఇవ్వడం జరిగింది. గణతంత్ర వ్యవస్థ యొక్క ప్రాదేశిక సమగ్రతను, భూమిపై, సముద్రంపై, ఆకాశంలో దానికి చెందిన సార్వభౌమ హక్కులను, న్యాయం మరియు నాగరిక దేశాల చట్టాలను అనుసరించి కాపాడడం జరుగుతుంది. ఈ గణతంత్ర దేశంగా ఏర్పడే ఈ వ్యవస్థ యొక్క భూమిపైన, నేలపైన, ఆకాశం పైన అన్ని ప్రాంతాలలో ఈ దేశం యొక్క సార్వభౌమ హక్కులను ఎన్ని నాగరిక, అంటే ఇతర దేశాల్లో అయితే ఏ విధంగా చట్టాల ప్రకారం అనుసరించి కాపాడబడుతుందో భారతదేశంలో కూడా ఆ విధంగానే కాపాడబడుతుంది. ఈ దేశం యొక్క అన్ని హక్కులు భూమిపైన, నేలపైన, ఆకాశం పైన కాపాడబడతాయని ఈ ఆశయాల తీర్మానం చెప్పడం జరుగుతుంది.
ఎయిత్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ పురాతన దేశం ప్రపంచ గౌరవ స్థానాన్ని పొందుతుంది. ఈ పురాతన దేశం ప్రపంచంలో గౌరవ స్థానాన్ని పొందుతుంది. ప్రపంచ శాంతిని, మానవ సంక్షేమాన్ని పెంపొందించడానికి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా పాటుపడుతుంది. ప్రపంచ దేశంలో గౌరవ స్థానాన్ని పొందడం కోసం, అదేవిధంగా ప్రపంచ శాంతి కోసం, మానవ సంక్షేమం కోసం మనస్ఫూర్తిగా సంపూర్ణంగా పాటుపడుతుంది అని ఈ ఆశయాల తీర్మానాన్ని నెహ్రూ డిసెంబర్ 13, 1946లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ జనవరి 22, 1947 నాడు ఏం చేసింది? ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ఆశయాల తీర్మానాన్నే 1947లో జనవరి 22న, 1947 జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ రచనలోని అన్ని దశల్లో ఈ తీర్మానం ప్రభావం కనిపిస్తుంది. రాజ్యాంగం రచించేటప్పుడు ప్రతి దశలో కూడా ఈ చెప్పినటువంటి 8 స్టేట్మెంట్ల యొక్క ఆశయాల తీర్మానం యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. దీని సంక్షిప్త రూపమే ప్రస్తుత భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ ప్రవేశిక ఏర్పడింది. దీని యొక్క సంక్షిప్త రూపమే భారత రాజ్యాంగంలో మనకు ఏం చేసింది? ప్రియాంబుల్ లాగా మనకు ఏర్పడింది. స్వాతంత్ర చట్టం ద్వారా ఏర్పడినటువంటి మార్పులు. అయితే రాజ్యాంగ నిర్మాణ సభకు దూరంగా ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు రాజవంశ దేశాలు ఉన్నాయి కదా, ఆ సంస్థలన్నీ ఏం చేసినాయి? రాజ్యాంగ నిర్మాణ సభకు దూరంగా ఉన్నాయి. స్వదేశీ సంస్థానాల యొక్క ప్రతినిధులు క్రమంగా ఏం చేశారు? అంతవరకు దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేశారు? క్రమంగా రోజులు పెరిగే కొద్దీ ఏం చేశారు? రాజ్యాంగ నిర్మాణ సభలో వాళ్ళు కూడా భాగస్వాములుగా చేరారు. ఏప్రిల్ 28, 1947 నాడు సభలో 6 రాష్ట్రాల ప్రతినిధులు సభలో భాగస్వాములు అయ్యారు. 6 రాష్ట్రాల యొక్క ప్రతినిధులు సభలో భాగస్వాములు అయ్యారు. తర్వాత జూన్ 3, 1947 నాడు దేశ విభజన కోసం మౌంట్ బాటన్ ప్లాన్ ఒప్పందం జరిగింది. ఒక ఒప్పందం తీసుకురావడం జరిగింది దేశ విభజన కోసం. మౌంట్ బాటన్ ప్లాన్ ఒప్పందం జరిగిన తర్వాత అనేక ఇతర స్వదేశీ సంస్థాన ప్రతినిధుల సభలో ఏం చేశారు? రాజ్యాంగ నిర్మాణ సభలో చేరారు. భారత డొమినియన్లోని ముస్లిం లీగ్ ప్రతినిధులు కూడా సభలో ప్రవేశించారు. భారత డొమినియన్ అంటే ఇది క్యాబినెట్ మిషన్ ప్లాను, మౌంట్ బాటన్ ప్లాను దేశ విభజనను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఏమైంది? ముస్లిం పాకిస్తాన్ అనుకున్న వాళ్ళు పాకిస్తాన్కు అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాణ సభ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం ద్వారా ఎన్నుకున్న వాళ్ళు రాజ్యాంగ నిర్మాణ సభలో ఏం చేశారు? ప్రవేశించారు. అంత ముందుకు వరకు వాళ్ళు రాలేదు, తర్వాత రావడం జరిగింది. ముస్లిం లీగ్ ప్రతినిధులు కూడా రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రవేశించారు. భారత స్వాతంత్ర చట్టం 1947 ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క హోదాలో 3 మార్పులు చేయడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భారత స్వాతంత్ర చట్టం 1947 గురించి. ఆ 1947 ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క హోదాలో 3 చేంజెస్ని తీసుకురావడం జరిగింది. ఏంటివి అంటే ఫస్ట్ చూడండి, రాజ్యాంగ నిర్మాణ సభ పూర్తి సార్వభౌమ సంస్థ అయింది. రాజ్యాంగ నిర్మాణ సభకు అన్ని హక్కుల సంస్థ అయ్యింది. అంటే దానికి అన్ని హక్కులు ఉన్నాయి. అది తన అభిష్టం మేరకు రాజ్యాంగాన్ని రచించుకోవచ్చు. భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంటు చేసిన ఏ శాసనానైనా సభ రద్దు చేయవచ్చు, సవరించవచ్చు. భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ చూసుకుంటుంది. భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి ఏ శాసనానైనా ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ఏం చేస్తుంది? రద్దు చేయొచ్చు, దాన్ని సవరించుకోవచ్చు. ఇదొక చేంజెస్ తీసుకొచ్చారు. భారత స్వాతంత్ర చట్టం ఉంది కదా, ఇండిపెండెన్స్ యాక్ట్, దాంట్లో ఈ అమెండ్మెంట్ చేశారు. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఏంటంటే రాజ్యాంగ నిర్మాణ సభ ఒక శాసనబద్ధమైన సంస్థగా కూడా ఏర్పడింది. అంటే ఇక్కడ నుంచి భారత డొమినియన్కి సంబంధించినటువంటి శాసనాలను అన్నీ చేసేటువంటి శాసనసభగా కూడా రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడింది. అనగా సభకు 2 రకాల విధులు ఇవ్వబడ్డాయి. స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడం మరియు దేశానికి సాధారణ శాసనాలను రచించడం. 2 విధులను రాజ్యాంగ నిర్మాణ సభనే నిర్వహిస్తుంది. ఇక్కడ నుంచి భారతదేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని రచిస్తుంది, దాంతోపాటు దేశానికి కావాల్సినటువంటి శాసనాలను కూడా రాజ్యాంగ నిర్మాణ సభనే చేస్తుంది. ఇది పార్లమెంటు ఎలక్షన్లు అయ్యి కొత్త పార్లమెంట్ ఏర్పడేంత వరకు శాసనాలను మొత్తం కూడా రాజ్యాంగ నిర్మాణ సభనే చేస్తుంది. ఈ 2 విధులను భిన్నమైన రోజుల్లో చేయాలి. ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి పార్లమెంట్ డొమినియన్ సభగా అయ్యింది. మొట్టమొదటి పార్లమెంటుగా వ్యవహరించింది. రాజ్యాంగ నిర్మాణ సంస్థగా సభ సమావేశమైనప్పుడు ఎవరు? ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించేవారు. కాన్స్టిట్యూషనల్ బాడీగా
సమావేశమైనప్పుడేమో రాజ్యాంగ నిర్మాణ సభగా సమావేశమైనప్పుడేమో రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించేవారు. అదే శాసనం అంటే ఏదైనా అవసరం కొద్దీ భారతదేశానికి సంబంధించినటువంటి శాసనం యాక్ట్లను తయారు చేసినప్పుడు శాసనపరమైన సంస్థగా కలిసినప్పుడు సమావేశమైనప్పుడు జీవి మౌలాంకర్ గారు అధ్యక్షత వహించేవారు. ఈ విధంగా ఈ రెండు విధులు రాజ్యాంగ రచన పూర్తి అయిన రోజు వరకు అనగా నవంబర్ 26, 1947 వరకు ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క విధి కొనసాగింది. ఎప్పటి వరకు 26 నవంబర్ 1949 వరకు కొనసాగింది. 26 నవంబర్ 1949 వరకు ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభగా మరియు శాసన నిర్మాణ సంస్థగా తన విధులను రాజ్యాంగ నిర్మాణ సభ నిర్వహించుకుంటూ వెళ్ళింది. రాజ్యాంగ నిర్మాణ సభగా సమావేశమైనప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు శాసనపరమైనటువంటి సంస్థగా సమావేశమైనప్పుడేమో జీవి మౌలాంకర్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిం లీగ్ సభ్యులు భారత రాజ్యాంగ నిర్మాణ సభ నుండి వైదొలిగారు. వారు పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్నారు, వారు ఒక కొత్త డొమినియన్ ఏర్పరచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసారు, ఆ పాకిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అంతవరకు వాళ్ళు కూడా చేరిండ్రు కొంతమంది. అయితే వాళ్ళు ఈ సభ్యులు ఆ పాకిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ముస్లిం లీగ్ సభ్యులు రాజ్యాంగ నిర్మాణ సభ నుండి వెళ్ళిపోయారు. దీంతో సభలోని సభ్యుల సంఖ్య 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా నిర్ణయించబడినటువంటి 389 మందిల సభ్యుల సంఖ్య ఎంతకు వచ్చింది అంటే 299కి వచ్చింది. 299కి తగ్గింది. భారత ప్రావిన్సెస్ల బలం 296 నుండి 229కి 296 ఉన్నటువంటి భారత ప్రావిన్సెస్ల బలము 229కి తగ్గింది. మొత్తంగానేమో 299కి తగ్గింది. ఓన్లీ బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉన్నాయి కదా, వాటిని చూస్తే 229కి తగ్గింది. స్వదేశీ సంస్థానాల బలం ఎంత తగ్గింది, 93 నుంచి 70కి. స్వదేశీ సంస్థానాల్లో 93 నుంచి 70కి తగ్గింది. డిసెంబర్ 31, 1947 నాడు రాష్ట్రాల వారి సభ్యత్వాలను గురించి మనం ఇక్కడ టేబుల్లో ఇవ్వడం జరిగింది, లాస్ట్కు చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇతర కార్యక్రమాల నిర్వహణ, అదర్ ఫంక్షన్స్ ఆఫ్ పర్ఫార్మ్డ్. రాజ్యాంగాన్ని రచించడం, సాధారణ శాసనాలను చేయడంతో పాటు రాజ్యాంగ సభ ఈ క్రింది కార్యక్రమాలను కూడా నిర్వహించింది. ఏమేం చేసింది అంటే కామన్వెల్త్లో భారతదేశ సభ్యత్వాన్ని మే 1949లో మే 1949లో ధృవీకరించింది. అంటే కామన్వెల్త్లో భారతం యొక్క సభ్యత్వం దాని యొక్క స్థితి ఏంది అనేటువంటిది ధృవీకరించింది. తర్వాత జాతీయ జెండా, భారతదేశానికి ఒక జాతీయ జెండాను జూలై 22, 1947 నాడు ఆమోదించడం జరిగింది. ఎప్పుడు ఆమోదించడం జరిగింది, ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కామన్వెల్త్లో భారతదేశం ఒక సభ్యత్వాన్ని 1949 మేలో ధృవీకరించింది. భారత జాతీయ జెండానేమో 22 స్వాతంత్రానికి ముందే గుర్తుపెట్టుకోండి. మనకు 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్రం వస్తే 22 జూలై 1947 నాడు జాతీయ జెండాను ఆమోదించడం జరిగింది. తర్వాత జాతీయ గీతాన్ని 24 జనవరి 1950లో ఆమోదించడం, జాతీయ గేయాన్ని 24 జనవరి 1950లో ఆమోదించడం జరిగింది. జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఈ రెండింటిని జనవరి 24, 1950లో ఆమోదించారు. దీంతోపాటు జనవరి 24, 1950 నాడు రాజేంద్ర ప్రసాద్ని మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. ఎప్పుడు 24 జనవరి 1950, 24 జనవరి 1950, 24 జనవరి 1950 నాడు రాజేంద్ర ప్రసాద్ గారిని మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. మొత్తం మీద భారత రాజ్యాంగ నిర్మాణ సభ 2 సంవత్సరాల 2 years 11 months 18 days 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో 11 సమావేశాలను నిర్వహించింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో 11 సమావేశాలు నిర్వహించింది. రాజ్యాంగ నిర్మాతలు సుమారు 60 దేశాల రాజ్యాంగాలని, గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్, 60 దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించారు. వారు 114 రోజుల పాటు ముసాయిదా రాజ్యాంగాన్ని పరిశీలించారు. మళ్ళీ డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, ఆ డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ను 114 రోజులు పరిశీలించారు. రాజ్యాంగ రచనకి మొత్తం ఖర్చు 64 లక్షల రూపాయలు అయ్యింది. రాజ్యాంగ రచన కోసం మొత్తం ఎంత ఖర్చు అయిందంటే 64 లక్షల రూపాయలు ఖర్చు అయింది.
24 జనవరి 1950 నాడు రాజ్యాంగ నిర్మాణ సభ తన చివరి సమావేశాన్ని ముగించింది. ఈరోజు రాజ్యాంగ నిర్మాణ సభ తన చివరి సమావేశాన్ని ముగించింది. అయితే అంతటితో దీని పని పూర్తి కాలేదు. 26 జనవరి 1950 నుండి మొదటి సాధారణ ఎన్నికలు తర్వాత ఏర్పడిన కొత్త పార్లమెంటు వచ్చే వరకు అంతవరకు ఏం చేసింది, తాత్కాలిక పార్లమెంటుగా రాజ్యాంగ నిర్మాణ సభ పనిచేయడం జరిగింది. 24 జనవరి 1950 నాడు వరకు లాస్ట్ సమావేశం ముగిసింది. కాన్స్టిట్యూషన్ రాయడం అయిపోయింది, కాన్స్టిట్యూషన్ ఆమోదించడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ తర్వాత జనవరి 26 1950 నుండి మళ్ళీ కొత్త పార్లమెంట్ ఎన్నికలు అయ్యేంత వరకు తాత్కాలిక పార్లమెంటుగా రాజ్యాంగ నిర్మాణ సభ వ్యవహరించింది. ఈ సభా సమావేశాల గురించి మన పట్టికలో చూడవచ్చు. లాస్ట్ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క కమిటీలు. రాజ్యాంగ నిర్మాణ యొక్క సభ ఏమేమి కమిటీలు వేయడం జరిగింది ఇందులో మనం చూద్దాం. రాజ్యాంగ నిర్మాణ సభలో వివిధ రకాలైనటువంటి పనులను నిర్వహించడానికి రాజ్యాంగ నిర్మాణ సభ అనేక కమిటీలను నియమించింది. వీటిలో 8 కమిటీలు పెద్దవి మరియు ఇతర కమిటీలు చిన్నవి. ఈ కమిటీలను వాటి చైర్మన్లను కింద మనం చూడవచ్చు. ఫస్ట్ మేజర్ కమిటీస్ చూడండి. కేంద్ర అధికారాల కమిటీ చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారు కేంద్ర అధికారాల కమిటీకి జవహర్లాల్ నెహ్రూ చైర్మన్. తర్వాత కేంద్ర రాజ్యాంగ కమిటీకి కూడా జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. తర్వాత ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీళ్ళందరూ చైర్మన్స్, ఈ కమిటీలకు చైర్మన్లు. ఓకేనా. రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ చైర్మన్ ఏమో సర్దార్ వల్లభాయ్ పటేల్, ముసాయిదా కమిటీకి ఏమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్. సలహా కమిటీకి అడ్వైజరీ కమిటీ ఉంది కదా, ఆ అడ్వైజరీ కమిటీకి ప్రాథమిక హక్కులు, మైనార్టీలు మరియు గిరిజనులు మరియు ప్రత్యేకించిన ప్రాంతాలు, వీటన్నిటికీ సర్దార్ వల్లభాయ్ పటేల్. సలహా కమిటీకి కూడా చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ కమిటీలో క్రింది 5 ఉప కమిటీలు ఉన్నాయి. ఈ సలహా కమిటీలో మళ్ళీ 5 ఉప కమిటీలు. ఆ 5 ఉప కమిటీలు ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి ఎవరు, మెయిన్ కమిటీ కాదు, ఉప కమిటీకి జేబీ కృపాలాని గారు ఉప కమిటీకి చైర్మన్. తర్వాత మైనార్టీ ఉప కమిటీకి హెచ్సి ముఖర్జీ. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హెచ్సి ముఖర్జీ మైనార్టీ ఉప కమిటీకి హెచ్సి ముఖర్జీ. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు గిరిజన ప్రాంతాలు మరియు అస్సాంలో వేరు చేయబడిన మరియు పాక్షికంగా వేరు చేయబడిన అస్సాం ప్రాంతాలపై ఉప కమిటీ. ఈ ప్రాంతాలపైన ఒక ఉప కమిటీని వేసారు. ఇది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి. దానికి ఎవరు ఉప కమిటీకి చైర్మన్ ఎవరంటే గోపీనాథ్ బోరోలాం. నెక్స్ట్ అస్సాం కాకుండా పాక్షికంగా వేరు చేయబడిన ప్రాంతాలపై ఉప కమిటీ ఏవి టక్కర్ గారు ఉప కమిటీకి చైర్మన్. తర్వాత నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ గిరిజన ప్రాంతాల ఉప కమిటీ, గిరిజన ఉప కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మేజర్ కమిటీస్. ఓకేనా, వీటిని గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర అధికారాల కమిటీ జవహర్లాల్ నెహ్రూ, కేంద్ర రాజ్యాంగాల కమిటీ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. తర్వాత రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్, ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మళ్ళీ ఇందులో ఈ అడ్వైజరీ కమిటీకి ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్. అందులో 5 ఉప కమిటీస్: ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జేబీ కృపాలాని, మైనార్టీ ఉప కమిటీ హెచ్సి ముఖర్జీ, ఈశాన్య రాష్ట్రాలు అస్సాం వేరు చేయబడిన ప్రాంతాలకు గోపీనాథ్ బోరోలాం, అస్సాం కాకుండా వేరే చేయబడిన పాక్షికంగా వేరు చేయబడిన ప్రాంతాలపై ఏవి టక్కర్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ గిరిజన ప్రాంతాలపై ఒక ఉప కమిటీ. ఓకేనా. ఈ విధంగా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, అందులో 5th 5 ఉప కమిటీలు ఉన్నాయి. మళ్ళీ 6th చూడండి. 6th చూసినట్లయితే మనము రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకి రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్. ప్రొసీజర్స్ ఎట్లుండాలి, రూల్స్ ఏంది అనే దానికి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రాల కమిటీకి జవహర్లాల్ నెహ్రూ. అంటే రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుకోవడం కోసం రాష్ట్రాల కమిటీని వేయడం జరిగింది. దానికి చైర్మన్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. తర్వాత సారథ్య కమిటీ, వీటన్నిటిని సారథ్యం చేయడం, అంటే వీటన్నిటిని ఏ విధంగా నిర్వహిస్తారు, ఎట్లా చేస్తారు అనే దాన్ని స్టీరింగ్ కమిటీ లేదా సారథ్య కమిటీ అంటారు. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్. ఈ విధంగా 8 మేజర్ కమిటీస్ని రాజ్యాంగ నిర్మాణ సభలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మైనర్ కమిటీస్, చిన్న కమిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీకి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు. క్రెడెన్షియల్ కమిటీ అంటే రహస్య సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కదా, ఆ క్రెడెన్షియల్ కమిటీకి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు క్రెడెన్షియల్ కమిటీకి. తర్వాత హౌస్ కమిటీకి పటాభి సీతారామయ్య గారు. తర్వాత
ఆర్డర్ ఆఫ్ బిజినెస్కి డాక్టర్ కేఎం మున్షి గారు. తర్వాత జాతీయ పతాకంపై తాత్కాలిక కమిటీ, జాతీయ పతాకం ఎట్లా ఉండాలి ఏందనే దాని మీద ఒక కమిటీ వేశారు. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్. తర్వాత రాజ్యాంగ పరిషత్తు విధులపై జీవి మౌలాంకర్, దానికి చైర్మన్ ఎవరు? రాజ్యాంగ విధుల కమిటీకి జీవి మౌలాంకర్. తర్వాత సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ వేయడం జరిగింది. దానికి వరదాచారి గారు చైర్మన్. తర్వాత ప్రావిన్స్ల చీఫ్ కమిషనర్లపై కమిటీ, ప్రావిన్సెస్ ఉన్నాయి కదా, ప్రావిన్సెస్ చీఫ్ కమిషనర్లపై ఒక కమిటీ, దానికి పట్టాభి సీతారామయ్య గారు. తర్వాత కేంద్ర రాజ్యాంగం ఆర్థిక నిబంధనలపై నిపుణుల కమిటీ నళిని రాజన్ సర్కారు దానికి చైర్మన్. తర్వాత భాషాయుక్త అంటే విభిన్న భాషలు ఉన్నాయి కాబట్టి ఆ విభిన్న భాషలపై ఒక్కొక్క ప్రావిన్సెస్లో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రావిన్సెస్ అంటే రాష్ట్రాలుగా అట్లా భాషా ప్రావిన్సెస్ల కమిషన్ ఒక ఎస్కే దార్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్కే దార్ చైర్మన్గా వ్యవహరించారు భాషా ప్రావిన్సెస్కి. తర్వాత ముసాయిదా రాజ్యాంగ పరిశీలనకు రాసినటువంటి ఈ ముసాయిదా రాజ్యాంగం ఉంది కదా, ఆ ముసాయిదా రాజ్యాంగ పరిశీలనకు ప్రత్యేక కమిటీ జవహర్లాల్ నెహ్రూ చైర్మన్గా వ్యవహరించారు. తర్వాత ప్రెస్ గ్యాలరీ కమిటీకి ఉషానాథ్ సేన్ గారు దానికి చైర్మన్. పౌరసత్వంపై తాత్కాలిక కమిటీ వరదాచారి గారు దానికి చైర్మన్గా వ్యవహరించారు. ఈ విధంగా మేజర్ కమిటీస్, తర్వాత 13 మైనర్ కమిటీస్ని, 8 మేజర్ కమిటీస్, 13 మైనర్ కమిటీస్ని రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను. పార్ట్ 2 వీడియోలో ముసాయిదా కమిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.